హాయ్ అండి, నమస్తే. నేను మీ శ్రవంతి. వెల్కమ్ టు శ్రవంతి ఫుడ్స్. ఈరోజు మన వీడియోలో శ్రావణ మాసం స్పెషల్గా బెల్లం అప్పాలను ఎలా చేసుకోవాలో చూద్దాం. ఒకసారి ఇలా ట్రై చేయండి. ఈ బెల్లం అప్పాలు అనేవి చాలా మెత్తగా అరిసెల్లాగా చాలా టేస్టీగా ఉంటాయి. చాలా ఈజీగా అప్పటికప్పుడు చేసుకోవచ్చు. నోట్లో వేసుకుంటే అలా వెన్నెలా కరిగిపోతాయి, అంత టేస్టీగా ఉంటాయి. ముందుగా ఇలా ఒక పెద్ద ప్లేట్లోకి 1 కప్పు గోధుమ పిండిని వేసి జల్లించుకోవాలి. అలాగే 1 కప్పు మైదా పిండిని వేసుకోవాలి. ఆ తర్వాత 1 కప్పు బియ్యం పిండిని వేసి అన్నింటినీ ఇలా జల్లించుకోవాలి. ఆ తర్వాత ఒక 2 స్పూన్ల వరకు ఉప్మా రవ్వను వేసుకోవాలి. ఇలా ఈ 3 పిండిలు కలిపి బెల్లం అప్పాలు చేసుకున్నట్లయితే మెత్తగా చాలా టేస్టీగా ఉంటాయి. ఒక వారం 10 రోజుల వరకైనా నిల్వ ఉంటాయి. ఇలా వీటన్నింటినీ ఒకసారి కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఇందులోకి ఒక చిటికెడు సాల్ట్ని వేసుకోవాలి. అలాగే 1/2 స్పూన్ వరకు ఇలాచి పొడిని కూడా వేసుకోవాలి. ఇలా మళ్ళీ ఒకసారి వీటన్నింటిని బాగా కలిసేలా కలుపుకోవాలి. ఇప్పుడు ఈ ప్లేట్ని పక్కన పెట్టుకుందాం. ఆ తర్వాత ఇందులోకి బెల్లాన్ని కట్ చేసుకుందాం. ఇలా బెల్లాన్ని కట్ చేసుకున్న తర్వాత మనం ఏ కప్పుతో అయితే పిండిని తీసుకున్నామో అదే కప్పుతో 2 కప్పుల బెల్లాన్ని తీసుకోవాలి. మీరు స్వీట్ కాస్త తక్కువ కావాలనుకుంటే 1.5 కప్పు వరకైనా తీసుకోవచ్చు. ఇలా 2 కప్పుల బెల్లాన్ని తీసుకుని కొన్ని వాటర్ పోసుకోవాలి. వాటరు ఎక్కువ పోసుకోకండి. మనం తీసుకున్న పిండికి సరిపడేట్టుగా వాటర్ని పోసుకోండి. ఒకవేళ మనం తీసుకున్న వాటర్ తక్కువ అయినా కూడా మరి కాస్త మంచినీళ్ళు పోసుకొని పిండిని కలుపుకోవచ్చు. ఇలా స్టవ్ పై పెట్టి బెల్లాన్ని కరిగించుకుందాం. ఎలాంటి పాకం రావాల్సిన అవసరం లేదు. జస్ట్ బెల్లం కరిగితే సరిపోతుంది. చూడండి, బెల్లం అంతా ఇలా కరిగిన తర్వాత ఈ బెల్లం వాటర్ని ఇలా పిండిలోకి స్ట్రైనర్ సహాయంతో వడకట్టుకొని పోసుకోవాలి. ఇలా కొద్ది కొద్దిగా పోసుకుంటూ పిండి అంతా బాగా కలిసేలా కలుపుకోవాలి. ఆ తర్వాత ఇలా చేతితో బాగా మెదుపుతూ పిండిని బాగా కలిసేలా కలుపుకోవాలి. చూడండి, ఇలా పిండి అంతా బాగా కలిపిన తర్వాత ఇలా ఒక కవర్ తీసుకొని మనకు కావాల్సిన సైజులో ఇలా చిన్న బాల్స్లా చేసుకొని ఈ విధంగా చేసుకోవాలి. కాస్త ఆయిల్ రాసుకొని ఈ విధంగా చేసుకోవాలి. మరీ పెద్దగా చేసుకోవాల్సిన అవసరం లేదు. ఇలా చిన్నగా ఉంటేనే బాగుంటాయి. ఇలా చేసుకొని మరీ మందంగా కాకుండా మరీ పల్చగా కాకుండా ఈ విధంగా చేసుకుంటే సరిపోతుంది. ఇలా స్టవ్ ఆన్ చేసి డీప్ ఫ్రైకి తగ్గట్టు ఆయిల్ పెట్టుకొని నిదానంగా ఆయిల్ వేడైందని ఒకసారి ఇలా చెక్ చేసుకోవాలి. చిన్న పిండి ముద్దను వేసి చూడండి, ఆయిల్ బాగా వేడైంది. ఇప్పుడు దీనిని తీసేసి మనం చేసి పెట్టుకున్న ఈ బెల్లం అప్పాలను నిదానంగా ఆయిల్లోకి వేసుకోవాలి. రెండు వైపులా కూడా బాగా ఫ్రై చేసుకోవాలి. వీటికి ఆయిల్ కూడా ఎక్కువ పీల్చవు. ఇలా 2 వైపులా ఫ్రై చేసుకొని తీసుకోవాలి. ఇదే విధంగా మనం చేసి పెట్టుకున్న ఇదే విధంగా అన్నీ చేసుకొని కాల్చుకోవాలి. చూడండి, ఇవి కాలడం కూడా త్వరగానే కాలుతాయి. పెద్దగా టైం ఏం పట్టవు.
చూడండి అన్నీ కూడా ఇదే విధంగా కాల్చుకోవాలి. చూడండి అన్ని అప్పాలు కూడా చాలా బాగా వచ్చాయి. చాలా మెత్తగా చాలా టేస్టీగా ఉన్నాయి. తప్పకుండా ఓసారి ట్రై చేయండి. ఇలా అప్పటికప్పుడు మనం ఏ పండుగకైనా ఇలా చేసుకొని పెట్టుకున్నట్లయితే చాలా టేస్టీగా ఉంటాయి. దేవునికి నైవేద్యంగానే కాకుండా మనం మామూలుగా కూడా ఇంట్లో ఏదైనా స్వీట్ తినాలనుకున్నప్పుడు ఇలా అప్పటికప్పుడు చాలా ఈజీగా చేసుకోవచ్చు. అంతే అండి, ఎంతో టేస్టీ అయిన ఈ బెల్లం అప్పాలు ఇంట్లోనే చాలా ఈజీగా ఎలా చేసుకోవాలో చూసాం కదా. అయితే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.